హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిఐబి నుంచి వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు ఇంపార్టెంట్ స్కీమ్ న్యూస్లో ఉంది. ఈ స్కీమ్ దేని రిలేటెడ్ అంటే ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవ్రీ టైం యూపీఎస్సీ ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ టర్మినాలజీ ఉన్న వర్డ్స్ ఎప్పుడో అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇప్పటి వరకు మనం రేర్ ఎర్త్ మెటీరియల్స్ గురించి చూసాము. రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటే ఏం లేదు, అవి నార్మల్గా ఆల్ మెటల్స్ లానే అవైలబుల్గా ఉంటాయి కానీ బట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది డిఫికల్ట్. అయితే రేర్ ఎర్త్ మెటీరియల్స్లో ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్లో ఫస్ట్ ఎవరున్నారు అంటే చైనా ఉంది. చైనా ఈజ్ ద లీడింగ్ గ్లోబల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది రేర్ ఎర్త్ మెటీరియల్స్ అండ్ మోస్ట్ చాలా వరకు అదే ఆక్యుపై చేసుకొని కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూస్ స్కీమ్ ఏంటి అంటే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. దీనికి సంబంధించి యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఈ స్కీమ్ని అప్రూవ్ చేశారు. దీనికోసమని నియర్లీ 7,280 crore అలొకేట్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ బిడ్డింగ్ అనేది టూ వేస్లో వాళ్ళు పిలుస్తున్నారు. ఒకటి టెక్నికల్ బిడ్ అండ్ ఇంకొకటి ఫైనాన్షియల్ బిడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ మేజర్గా ఏంటి అంటే గ్లోబల్గా కాంపిటేటివ్ బిడ్డింగ్ అనేది తీసుకుంటున్నారు అండ్ సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ చూసాము. ఇక్కడ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్కి సంబంధించింది ఏంటంటే సేల్స్ లింక్డ్ SLI సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. దానికోసమని నియర్లీ 6,450 crore అండ్ క్యాపిటల్ సబ్సిడీ 750 crore అనేది అలొకేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సేల్స్ పెరిగే కొద్దీ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ దే గెట్ ది ఇన్సెంటివ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇక్కడ అట్ ద సేమ్ టైం నేను ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ గురించి డీటెయిల్గా నోట్స్ ఇచ్చాం. వాటి అప్లికేషన్స్ ఏంటి అనేది అది కూడా మనం చూద్దాం. చూడండి, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ హై పర్ఫార్మ్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ మేడ్ యూజింగ్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది లాంథనైడ్ సిరీస్. ఇది కెమిస్ట్రీలో మనం చూస్తుంటాము, ఎలిమెంటల్ టేబుల్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది. అండ్ దట్ ఎగ్జిబిట్స్ ది వెరీ హై మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్. ఈ రేర్ ఎర్త్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్రాపర్టీస్ ఉన్న వాటికి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కోస్విటీ ఉంటుంది, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు ది కన్వెన్షనల్ మ్యాగ్నెట్స్. ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, నియోడియం ఐరన్ బోరాన్ మ్యాగ్నెట్స్. ఇవి ఏంటంటే స్ట్రాంగెస్ట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది, హై మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది అండ్ యూజ్డ్ ఫర్ వెరీ కాంపాక్ట్ సైజ్ అండ్ వీటికి హై పవర్ కూడా అవసరం ఉంటుంది అనమాట. అండ్ దీస్ ఆర్ ఆల్సో సెన్సిటివ్ టు ది హై టెంపరేచర్ కరోసివ్, అంటే ఈ తుప్పు పట్టడానికి లేదా చిన్న చిన్న టెంపరేచర్స్కి వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ ఏంటి అంటే సమారియం కోబాల్ట్ మ్యాగ్నెట్. ఫస్ట్ చూసుకున్నట్లయితే నియోడైమియం ఐరన్ బోరాన్ అండ్ సెకండ్ ఈజ్ సమారియం కోబాల్ట్ మ్యాగ్నెట్. ఇదేంటంటే స్లైట్లీ వీకర్ దెన్ ది యాజ్ వీ సీన్ ది నియోడైమియం ఐరన్ బోరాన్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది ఎక్సలెంట్ థర్మల్ స్టెబిలిటీ. అంటే ఏంటంటే చిన్న చిన్న టెంపరేచర్స్కి ఇదేం చేంజ్ అయిపోదు, దాని యొక్క రిజల్ట్ అనేది చేంజ్ అయిపోదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కరోసివ్ రెసిస్టెన్స్. ద డ్రాబ్యాక్ ఆఫ్ ది నియోడైమియం డ్రాబ్యాక్ ఏంటి, కరోసివ్ అంటే ఎక్కువగా తుప్పుపట్టదు. ఇది కరోసివ్ రెసిస్టెంట్, కరోసివ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అందుకే దీన్ని ఎక్కువగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ సిస్టమ్స్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ రేర్ ఎర్త్ పర్మనెంట్ ఈస్ హై మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది, హై కొరోసివిటీ, రిటైన్ మ్యాగ్నెటిజం వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ అండ్ వీటిని చిన్న చిన్న డివైజెస్లో చిన్న చిన్న పోర్షన్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్లీ దీన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేయొచ్చు అండ్ విండ్ టర్బైన్స్లో యూజ్ చేయవచ్చు. సో దట్ దే డైరెక్ట్ డ్రైవ్ జనరేటర్స్ అనమాట. లైక్ డిఫెన్స్ సిస్టంలో మిజైల్ గైడెన్స్ రేడార్ సోనార్లో వీటిని యూజ్ చేయొచ్చు. ఏరోస్పేస్లో కూడా యాక్చువేటర్స్ సెన్సార్స్లో కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వాటి యొక్క మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ రోబోటిక్స్ ఆటోమేషన్లో యూజ్ చేయొచ్చు, మెడికల్ డివైజెస్లో యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్స్ లైక్ స్మార్ట్ ఫోన్స్, హార్డ్ డిస్క్స్ అండ్ స్పీకర్స్లో యూజ్ చేయొచ్చు. ఎందుకు ఇవి రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్? దే ఆర్ వెరీ క్రిటికల్ ఇన్పుట్స్ ఫర్ ది ఎనర్జీ ట్రాన్సిషన్.
like energy transition means especially electronics industry lo they are really playing the well critical role అనమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్కి అవి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ బికాస్ దే ఆర్ ఆల్సో వర్క్ ఇన్ ది సెన్సార్స్ అండ్ గైడెన్స్లో కాబట్టి. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ డామినేటెడ్ బై చైనా ఇన్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ దట్స్ వై చైనా ఈస్ క్రియేటింగ్ ది సప్లై చైన్ వల్నరబిలిటీ. అండ్ ఇండియా కూడా ఇప్పుడు మనం కూడా ముందుకి వెళ్తూ ఉన్నాం ఇన్ ఆర్డర్ టు క్రియేట్ దిస్ సప్లై చైన్ లింక్. అందుకే మన క్యాబినెట్ కూడా రీసెంట్గా ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్కి సంబంధించి నియర్లీ 7,000 crore అలొకేట్ చేశారు. అండ్ స్పెషల్గా వీటిని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కువగా సేల్స్ చేస్తున్నారో వాళ్ళకి సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ది రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ విత్ ఇన్ ది కంట్రీ సో దట్ వీ కెన్ రెడ్యూస్ అవర్ డిపెండెన్స్ ఆన్ ది major critical imports from the China because they are very critical sectors especially in the electric mobility, renewable energy kabatti, so that we are mostly focusing on the domestic manufacturing. And Ministry of State Heavy Industries ఈ యొక్క రిపోర్ట్ ఈరోజు రిలీజ్ చేశారు. మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్కీమ్ ఏంటి, ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిండోర్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇట్ ఈస్ ఎ న్యూ స్కీమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్క్లూడ్స్ విత్ ది సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.